తీర్చిదిద్దారు. చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఆంధ్రదేశంలో ఒక ఆచారం ఉన్నది, కృతి సమర్పణ. ఏదైనా ఒక కావ్యం రాస్తే, ఒక గ్రంథం రాస్తే ఎవరికైనా అంకితం ఇవ్వచ్చు. అంకితం ఇవ్వటం అంటే ఏమిటి అంటే, ఈ గ్రంథము నేను రాసినటువంటి దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఆ వ్యక్తికి చెందుతుంది. ఆ వ్యక్తికి చెందితే ఏమవుతుంది? గ్రంథం వల్ల ఏమొస్తుంది అంటే, కృతిచే సమాప్తమగు కీర్తి, కృతి వల్ల కీర్తి వస్తుంది. ఆ కీర్తి వల్ల కృతి పుణ్యము వస్తుంది. కనుక ఈ కృతి రాసిన వాడికి వచ్చినటువంటి పుణ్యం, ఆ పుణ్యమే కాక ఆయనకు అవతల వ్యక్తికి ఈ పుణ్యం అంతా కూడా వెళుతుంది. కనుక ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఈ గ్రంథాన్ని తీసుకోవటం వల్ల ఆయన చాలా సులభంగా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోగలిగాడు. అంటే మామూలుగా దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం సహజమే. కానీ ఈ గ్రంథాన్ని ఆశ్రయించటం వల్ల దానికి రెట్టింపు పుణ్యం వచ్చిందనమాట. కనుక దైవ సంబంధమైనటువంటి గ్రంథం, మహనీయులకు చెందినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని గురించినటువంటి విశేషాలన్నింటినీ కూడాను ఈ వచ్చినటువంటి అతిథులు వాళ్ళు ప్రసంగిస్తుంటే నాకు ఒక మాట అనిపించింది. రాయలవారి కాలంలో, కృష్ణదేవరాయల వారి కాలంలో ఒక సమస్య ఉన్నది. లేదు, కుంజర యూధంబు దోమకుక్తుకొచ్చదు అని చెప్పి. అంటే ఏనుగుల గుంపు దోమ యొక్క ముఖం నోట్లోకి వెళ్ళింది అని చెప్పి. అంటే ఇక్కడికి వచ్చినటువంటి అధిగత మహారథులు, అసామాన్యులు, భీమాన్యులు, ఒక్కొక్కళ్ళు గంటల తరబడి సబ్జెక్టు మీద మాట్లాడగలవాళ్ళు. వీళ్ళందరికీ 1 నిమిషం మాట్లాడండి, 6 నిమిషం మాట్లాడండి అంటే ఎట్లా ఉంది అంటే, ఏనుగుల గుంపు దోమ నోటిలోకి వచ్చినట్టుగా ఉంది. అందరూ చక్కగా మాట్లాడారు, మంచి విషయాలు మాట్లాడారు, చాలా సమయోచితంగా పాటించారు. ఎందుకంటే అమ్మవారి తల్లి కదా, సమయాచార తత్పర.